హాయ్ ఫ్రెండ్స్, మేఘన జోగి రమేష్ కోడలు, జోగి రాజీవ్ భార్య. అసలు ఒక అమ్మాయిని ఏ విధంగా మోసం చేయాలో అంత దారుణంగా మోసం చేశారు ఆ అమ్మాయిని. కనీసం ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నారనే, లేకపోతే ఏ మీడియా ఛానళ్ళలో కూడా ఆ అమ్మాయి ఎంత ప్రెస్ మీట్ పెట్టినా కానీ దీన్ని వైరల్ అయితే చేయట్లేదు. దేనికి? అసలు దీని గురించి మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు ఏ విధంగా మోసం చేశారు, ఆ అమ్మాయి ఏ విధంగా అన్యాయం అయిపోయింది, అసలు ఆడపిల్లలకు ఎందుకు రక్షణ లేకుండా పోతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మామూలుగా మేఘన ఒక ప్రెస్ మీట్లో చెప్తుంది, కనీసం ఒక అమ్మాయిగా కూడా నన్ను గుర్తించట్లేదు. అసలు ఏం జరిగింది పెళ్ళైనప్పటి నుంచి? చాలా వీడియోలు చూశారు మీరు, కానీ ఈ యొక్క క్లారిఫికేషన్ అయితే చూడండి. ఆ అమ్మాయికి ఎందుకు అన్యాయం జరిగింది, ఎట్లా అన్యాయం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగి రమేష్కి జోగి రాజీవ్ గురించి పూర్తిగా తెలుసు. వాళ్ళ తల్లిదండ్రికి, జోగి రాజీవ్ తల్లిదండ్రికి వాళ్ళ గురించి, ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసు. ఎట్లా తెలుసు? అతను సంసారానికి పనికిరాడన్న విషయం అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో తెలిసి మరి ఎట్లా దీన్ని ఓవర్టేక్ చేయాలంటే, ఒక అమ్మాయి గొంతు కోస్తే, అర్థమైందా? ఒక అమ్మాయి గొంతు కోస్తే అంటే ఏదో కోస్తే కాదు, ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఏదో రకంగా ఆ అమ్మాయిని బయటికి వెళ్ళగొట్టేసి, అప్పుడు మనోడి మీద ఉన్నటువంటి ఈ మచ్చ పోయి, మనోడి మీద ఉన్న మచ్చ పోవాలంటే భార్య విడాకులు ఇచ్చింది. అట్లా ఆ కోవలో వాడు సైలెంట్ అయిపోయాడు. మరి ఇంకా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టం చూపట్లేదు మళ్ళీ పెళ్ళికి అనే ఒక కోణంలో ఆలోచింపజేయచ్చు జనాలని చెప్పేసి జోగి రమేష్ ఆడినటువంటి ఒక మంచి నాటకం. ఎందుకంటే ఒక అమ్మాయి మేఘన ప్రెస్ ముందుకు వచ్చి నిన్న చెప్తున్నటువంటి విషయాలు కనుక చూస్తే జనాలు ఈ విధంగా కూడా ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ కొడుకు ప్రాబ్లం ఉందని చెప్పి నీకు తెలిసినప్పుడు అసలు ఎలా వేరే అమ్మాయి గొంతుకు వస్తావు? వేరే అమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తావు? అసలు వాడు సంసారానికే పనికి రాడు అని నీకు తెలిసి కూడా ఆ విషయం ఎక్కడ బయటికి పొక్కుతుందో అనే ఉద్దేశంతో ఏదో రకంగా ఒక పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఏదో రకంగా బయటకు పంపించేస్తే, కట్నంగానో లేకపోతే ఇంకోటో వేరే అలిగేషన్ మీద బయటకు వెళ్తుందని చెప్పి ఆలోచన అయితే, నీచపు ఆలోచన అయితే చేశారు. కానీ ఆ అమ్మాయి చాలా డేర్గా బయటకు వచ్చి మొత్తం విషయాలని చెప్తుంది. ఏం జోగి రమేష్ గారు అని మిమ్మల్ని ఎందుకు అనాల్సి వస్తుందంటే, మాజీ మంత్రి కాబట్టి. కానీ తప్పు చేశారు, మీకు గారు అనిపించుకునేటువంటి హక్కు అయితే లేదు. జోగి రమేష్ కనుక ఈ వీడియో కనుక చూస్తే అసలు వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కానీ ఏదైనా కానీ రెండు బేరేజ్ కనుక చేసుకుంటే, మీలాంటి వాళ్ళని అసలు మా పల్లెటూర్లకు కానీ ఇట్లా జనాల్లోకి వస్తే అని ఊస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్ల పరిస్థితి కూడా ఇట్లాగే అయితే మరి నీ పరిస్థితి ఏంటి? అంటే నీకు మళ్ళీ ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ఉండడానికి ఇంట్లో నువ్వు ఆ అమ్మాయిని వేధింపులు ఏ విధంగా ఉంటాయి? నీ అబ్బాయి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడంటే నువ్వు వెళ్ళి పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురాపో, డబ్బులు చూస్తే మావాడికి 3 వస్తుంది అని చెప్తావు. అంటే డబ్బు లేకపోతే 3 రాదా? అసలే లేదు, ఇంక 3 ఎక్కడి నుంచి వస్తుందిలే. కానీ అనిపిస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే. కనీసం కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. పోనీ ఇదంతా ఒక ఎత్తు. మరి ఈ అమ్మాయి ఇంతలా బయటకు వచ్చేసి ఇబ్బంది పడుతున్నాను నేను అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఈ మీడియా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా, ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక యూట్యూబర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ ఈ అమ్మాయి యొక్క సమస్యను ఎందుకు లేవనెత్తట్లేదు? ఏంటి, అమ్ముడిపోయారా ఏంది? కరెక్ట్ కాదన్న. మనం చేయాల్సింది ఒక యూట్యూబర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపాలి. ఎవరికో భయపడో లేకపోతే ఇంకోటో చేయొద్దండి. నిన్న ఇదే సిచ్యువేషన్లో వాళ్ళు ఫోక్ డ్యాన్సర్స్ వాళ్ళు ఇష్యూ జరిగితే ఆంధ్ర, తెలంగాణ అందరూ రియాక్ట్ అయ్యారు. అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వీడియోలు పెట్టారు.
ఆ అమ్మాయికి మాధురి రాథోడ్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టారు. అందులో నేను వీడియోలు పెట్టాను, అందరూ పెట్టారు. మరి ఈ అమ్మాయి సమస్యను ఎందుకు బయటికి లేవనెత్తట్లేదు? ఈ అమ్మాయి సమస్యను కూడా తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? జనాల్లోకి తీసుకెళ్తే కదా వాళ్ళు ఆ ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళకు న్యాయం చేసేది. వాళ్ళకు ప్రభుత్వం అండ రావాలి అంటే ఈ విషయం ప్రభుత్వానికి తెలియాలి. ప్రభుత్వానికి తెలియాలి అంటే మనలాంటి వాళ్ళు వీడియోస్ పెట్టాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. అప్పుడు ఇట్లాంటి వాటిని కూడా ఎక్కువగా చూసేవాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే ఆ అభిప్రాయం ప్రకారంగా లేకపోతే ఆ షేరింగ్ ప్రకారంగా వీడియోని షేర్ చేస్తూ అభిప్రాయాన్ని చెప్తే ఇది ఇంకొంతమందికి చేరి ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ప్రభుత్వం దాకా పైకి వాళ్ళ గవర్నమెంట్ తెలిసేదాకా వెళ్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి సమస్యలు ఉన్న వీడియోస్ని మాత్రం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ తక్కువ పెడతారు, ఎక్కువ ఈ బిగ్ బాస్ మీద దీనిల మీద చూస్తారు తప్ప ఇట్లాంటి జరుగుతున్నటువంటి సమస్యల మీద రియాక్ట్ అయ్యే వాళ్ళ వీడియోస్ కూడా మీరు ఎక్కువగా చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే అటువంటి జరుగుతున్నటువంటి అమ్మాయిలకి ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చూసే వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే చేతులెత్తి మరీ మొక్కి చెప్తాను, దయచేసి ఇట్లాంటి వీడియోస్ని ఎక్కువగా ఎంగేజ్ చేయండి. అంటే ఎక్కువ చూసి షేర్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్పుడు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం జనాలకి తెలిసిపోతుంది. అది వైరల్ అయ్యి ప్రభుత్వం పెద్దల దాకా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక విషయం అయితే మూడు విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేఘన చెప్పేటువంటి ఒక మెయిన్ లీడింగ్ కారణం ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు హిందూ దేవుళ్ళనే కొలుస్తాము, మేము మాది హిందూ మతం అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా వీళ్ళంతా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఆ క్రైస్తవ మతాన్ని వాళ్ళు ఆచరిస్తే తప్పులేదు, ఎవరి మతం ఎవరిష్టం వాళ్ళది. కానీ చెప్పేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మేము క్రైస్తవ మతాన్ని ఆచరిస్తామని చెప్తే వీళ్ళకి నచ్చితే చేసేవాళ్ళేమో, లేకపోతే చేయని వాళ్ళేమో. అక్కడ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు కూడా హిందూ దేవుళ్ళని పక్కన పెట్టేసి క్రైస్తవ దేవుణ్ణే కొలవాలి, మీ అక్కడి వరకు ఓకే. మళ్ళీ కించపరచడం ఒకటి, మీ హిందూ దేవుళ్ళు ఒకరోజు 2-3 భార్యలను చేసుకున్నారు, మా యేసు ప్రభు కనీసం ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోలేదు, కాబట్టి ఇతన్నే కొలవాలి. మీ ఇష్టం, మీ ఒపీనియన్ అది. కానీ ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి మీద రుద్దకూడదు కదా. ఒకవేళ మీరు కొలుస్తూ ఏ దేవుడైనా ఒకటే, దేవుడు అందరూ ఒకటే, నేను ఎవరిని కించపరచట్లేదు. బట్ మీకు అదే విషయం ఫస్టే చెప్పింటే ఆ అమ్మాయికి నచ్చితే కొలిసేదేమో, లేకపోతే లేదు. ఇది ఫస్ట్ చేస్తాం మోసం. ఇక రెండో మోసం వచ్చేసి పక్కగా వాళ్ళ అత్తగారిని తీసుకెళ్ళి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు మీ అబ్బాయి, ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడంటే ఫీలింగ్స్ రావట్లేదు అని అంటే నువ్వు ఈ పుట్టింటి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మా వాడికి ఫీలింగ్స్ వస్తాయని వాళ్ళ అమ్మగారు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? పోనీ ఇది మూడో ప్రాబ్లం ఏంటంటే ఇదే విషయాన్ని మీడియా ముందు ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఉన్నటువంటి విషయాలను చెప్తుంటే కూడా చాలామంది ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే ఏదైనా భయపడుతున్నారా? వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు? ఈ విషయాన్ని అయితే నేను ప్రశ్నించుదాం అనుకుంటున్నాను. నేను మాట్లాడే మాటలకి మీకు నచ్చితే కనుక మాటల్లో మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. మీకు నచ్చితే మీకేమనిపించిందో ఆ మ్యాటర్ని అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అనిపించింది, ఎందుకంటే ఒక అమ్మాయి ఏ విధంగా బాధపడుతుంది, ఇట్లా ఈ పెళ్లి చేసుకునేటప్పుడు ఈ విధంగా, పెళ్ళి అయిన తర్వాత ఈ విధంగా ఉంటే అది ఎంతవరకు కరెక్టు? ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి మనమైతే ఎంతో కొంత బలాన్ని ఇద్దాం మీడియా ద్వారా అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. అట్లాగే ఫర్దర్గా మీ కామెంట్స్ని బట్టి నేను ఈ టాపిక్ మీద ఇంకో వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది.